హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు ప్రేమతో మీ గ్రీష్మ. ఈ రోజు కూడా నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా చెల్లితో షాపింగ్కి వెళ్తున్నాను. ఏం చేస్తామండి, చెల్లెళ్ళు అంటేనే షాపింగ్ షాపింగ్ అని బుర్ర తినేస్తూ ఉంటారు. ఇంకా తప్పదు కదా, అందుకే షాపింగ్కి వెళ్తున్నా. మా చెల్లి ఒక్కరితే కాదు, మా తమ్ముడు కూడా వస్తున్నాడు. పాపం మా తమ్ముడు మేము రెడీ అయ్యి వస్తాం రా అని అన్నాము, అందుకే కింద వెయిట్ చేస్తున్నాడు. చేసి 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 చూసారా ఎలా అయిపోయాడో పాపం. తమ్ముళ్ళ పని అదేనండి, అక్కల కోసం వెయిట్ చేయడమే. ఏమంటారా? అంతే, ఒప్పుకున్నారు. 6ంటికి వస్తామన్నా. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు. అమ్మ జీవితం చాలరా, మీరు ఒక్కరు చాలరా. వీళ్ళు ఓవర్ యాక్టింగ్. అయితే నేను మొన్న చెప్పాను కదా, మొన్న బ్లాగ్ లో ఒక బండి రిపేర్ అయ్యిందని. నాకు ఆ బండి ఎక్కువ అంటేనే నాకు చాలా భయం అండి. మళ్ళీ ఆ బండే తీస్తున్నాడు వాడు. నా వల్ల కాదు అసలు, ఆ బండి ఎక్కడ నా వల్ల కాదు. చెల్లి నేను ఒక బండి మీద వెళ్తున్నాము. అంత లేదు అసలు, నేను నడుచుకునే వెళ్ళిపోతాను కానీ ఆ బండి మాత్రం ఎక్కనండి. చెప్పు, ఏం చూపించాలి? నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికి చూపించాలి కదా, ఏంటి ఎలా వెళ్తుంది. అమ్మ బాబోయ్, నిజంగా వద్దు, నా వల్ల కానే కాదు. నేను మీకు వీడియో చూపిస్తాను అది ఎలా వెళ్తుందని. ఒక్కొక్కసారి ఏదో ఎనర్జీ ఫుడ్ తిన్నట్టు జయ్యమని వెళ్తుంది, ఒక్కొక్కసారి మాత్రం నిజంగా మనం నడుచుకొని వెళ్ళిపోతే బాగుండేమో అని అనిపిస్తూ ఉంటది నాకైతే. అగోండి అదే ఆ బండి. అమ్మ బాబోయ్, ఆ బండి తీస్తుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. సరే, ఇప్పుడైతే మనం షాపింగ్ లో కలుద్దాం. వెళ్తున్నప్పుడు కూడా నేను మధ్య మధ్యలో వీడియో తీస్తాను, ఓకేనా? అదిగో బతుకమ్మ ఫెస్టివల్, ఇది మా ఖుషి ఆడుకునే పార్క్. అదిగో ఖుషి. పాపం మా తమ్ముడు ఎంత జాలనిపిస్తుంది అంటే వాడిని చూస్తుంటే. నేను మా చెల్లి చక్కగా బండి మీద మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము, వాడు మాత్రం మా వెనక, లేదు అంటే మా ముందు, మాకు సెక్యూరిటీ లాగా ఎలా వస్తున్నాడు అసలు. తమ్ముళ్ళు అన్నయ్యలు ఎంత క్యూట్ కదండి అసలు, చెల్లెళ్ళన్నా అక్కలన్నా ప్రాణం ఇస్తారు అసలు. వాడు విచిత్రంగా వెళ్తున్నాడు మా చెల్లి. ఏరా ఒక రూట్ లో వెళ్ళు అని అసలు చాలా కామెడీగా. అసలు అక్క తమ్ముడు, లేదు అంటే అక్క చెల్లి అన్నయ్య అలా ఉంటే కొట్లాడుకుంటారు, చాలా కొట్లాడుకుంటారు, విసిగిస్తారు అమ్మల్ని నాన్నల్ని. బట్ వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం తాట తీస్తారు. మీరేమంటారు? వచ్చేసాం షాపింగ్ కి. మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఏం కొనుక్కుంటాం ఏంటి అని చూపిస్తాను. చూసారా మా తమ్ముడు ఎలా చూస్తున్నాడో. మా చెల్లి యాక్చువల్గా మా ఇద్దరం స్పీకర్లే. ఇది అసలు మా ఫ్యాన్సే కాదు, మర్చిపోయా అంటే మీ అందరితో విషయం చెప్పండి. ఫ్యాన్ సంగతి నాకు తెలియదు కానీ ఇదైతే నాకు తెలియదు. అంటే యాక్చువల్లీ నేను హాఫ్ డేనే ఉందామని వచ్చాను, కానీ మా చెల్లి నైట్ వెళ్ళిపోదు కానీ ఈవినింగ్ వెళ్ళిపోదు కానీ రేపు మార్నింగ్ వెళ్దు కానీ, దీని గురించి మాత్రం నన్ను అడగతాను, అస్సలు అడగదు. వెళ్దు గాని అని ఉంచేసింది. బట్టలు లేవు, అందుకే మా చెల్లి టాప్ వేసుకొని వచ్చాను. పెద్దగా ఏం పట్టించుకోకండి. అందుకే మా అక్క నేను మ్యాక్స్ తీసుకొచ్చాము షాపింగ్ చేస్తే. అంత లేదు, అది లేదంటుంది కాబట్టి ఇది అవునన్నట్టే కదా, నా కోసం మా అక్క షాపింగ్ చేస్తుంది. అంత లేదు, ఇది కూడా లేదు. అయితే నీ కూతురు కోసం కూడా చేయవా? చూద్దాం చేద్దాం. మా తమ్ముడు ఉన్నాడుగా మాకేలా. మా తమ్ముడుండగా మాకేలా బెంగ. సరే, ఓకే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వావ్, బట్టలు అసలు ఒక్కొక్క షాప్ లో ఎలా ఉన్నాయంటండి. ఫెస్టివల్ మొత్తం ఫస్ట్ బట్టల షాప్ కి వచ్చినట్టుంది. పని చేద్దామా, ఒక్కొక్క డ్రెస్ తీసేసుకొని ఫోటో తీసేసి పండే టైంలో పెట్టేసుకుందామా, డే 1 డే 2 డే 3 అని. మా చెల్లి దాని తెలివితేటలు. అది ఈ టాప్ నాకు నచ్చింది, ఐ లైక్ ఇట్. ఈ టాప్ నేను తీసుకుంటున్నా.
నాకు ఇది నచ్చింది. బట్ కానీ Yes. నీకు అందంగా ఉండదు. ఉంటది. ఆ బ్లూ కలర్ ది కూడా బాగుంది కదా, బ్లూ బాగుంది. ఇంకా వైట్ కలర్ ఇంకా బాగుంది. వైట్ కలర్ కూడా బాగుంది, మెరూన్ కలర్ కూడా బాగుంది. ఇంకా నాకు వచ్చిన డౌట్ అక్క, చెప్పు చెప్పురా. ఈ డౌట్ నేను క్లారిఫై చేసుకుంటా. అడిగే క్వశ్చన్ కూడా మర్చిపోయాడంట. ఏంటి ఎంత అమాయకంగా ఉన్నారు జనాలు, చెప్పురా. కష్టం, వీళ్ళతో చాలా కష్టం. వచ్చాడండి, చెప్పు. అంటారు అసలు మీరు ఇప్పుడు 5వ షాప్ అలా నిజాలు చెప్పు. 5 గంటల నుంచి వెళ్తున్నారు, 500 కూడా సేల్ చేయాలి. 500 మరి అంటే నచ్చాలి కదండి, నచ్చకుండా ఎలా తీసుకుంటారు అసలు. ఆడోతో షాపింగ్ కి బయటికి రావాలి. ఇంటెలిజెంట్ ఫెలో. ఇలా నిజాలు చెప్పేస్తే ఎలా అండి, కష్టమే. చూద్దాం. నాకైతే ఈ టాప్ నచ్చింది, ఈ షాప్ లో నచ్చింది. మాకు సరిపోతే నేను తీసుకున్నాను. టాప్స్ అన్ని బాగున్నాయండి. ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, పర్పుల్ కలర్, వైట్, అసలు బాగున్నాయి టాప్స్ అయితే. నాకు చాలా నచ్చాయి. వావ్ అను, బాగుందను, చాలా బాగుందను. బిల్లు బాగుంది అనడం బాగుందను. మా అందగత్త అంట. ఇది కూడా చాలా బాగుంది, బ్లూ కలర్. వావ్ నైస్. అది ఇది కాదండి, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. అవునా కదా చెప్పండి కామెంట్ లో. చూడండి, వీళ్ళ షాపింగ్ ఏం యూజ్ ఉండదు దీనివల్ల. ఏదో చేయాలి కానీ షాపింగ్ వర్క్ చేసేస్తా ఉంటారు. తీరా చివరికి కొంటారా అంటే కొనరు, ఏమి కొనరు, ఒక జత కూడా కొనరు. అన్ని తీసి మళ్ళీ ఆడ పెట్టేసేస్తారు. తెలిసిందే, తీసి అన్ని మళ్ళీ ఆడ పెట్టండి. వాళ్ళు పాపం మడతలు వేసుకుంటా ఉంటారు. కొనరు, మీరేం కొనరు, ఒక్క జత కూడా కొనరు. చూద్దాం చివరికి ఏమాత్రం కొంటారు. సరేనా? పాప మా బుడ్డోడు ఉంది, ఏడుస్తున్నాడు, వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. అది ఎంతసేపు అవుతున్నా పాపం వచ్చి. మీరు షాపింగ్ చేయండి అక్క. చూసారా, మా తమ్ముడు మేమేం కొనమన్నా దగ్గర దగ్గర 10 టాపులు కొన్నామండి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. 10 షాపులు జరిగి 10 టాపులు కొన్నారు ఒక్కొక్క షాప్. అంటే ఒక్కొక్క షాప్ దగ్గర తిరిగినా, ఎన్ని షాపుల దగ్గర తిరిగినా మొత్తం 10 కొన్నాం. గాలి తీసేస్తారండి, ఏంటో మరి నాకు అర్థం కాదు. ఎందుకు గాలి తీస్తారో అర్థం కాదు. 2ంటికి వచ్చామా, 10ంటికి వెళ్ళామా అనేది లెక్క కాదు. కొన్నావా లేదా, అది పాయింట్. స్టూడియో, లైఫ్ స్టైల్, మ్యాక్స్, ఇంకెన్ని అయితే ఉన్నాయి షాపింగ్ మాల్స్ అన్ని కవర్ చేశారు. మొత్తం బ్రాండ్ ప్రమోషన్ చేసేస్తున్నారా. హ్యాండ్లూమ్స్ ఒకటే. చెప్పు, వాడేదో చెప్పాడు, దానికి తోకలాగా ఇదేదో చెప్తుంది. సరేనండి, ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ అయిపోయింది. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనికోసం మాత్రం అడగండి, ఇది నాదే. పరువు తీయడంలో చెల్లెళ్ళే ఫస్ట్ అండి. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రేమతో మీ గ్రీష్మ. తమ్ముడు ఏంటో దీర్ఘంగా ఆలోచించేస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? పొద్దున 10 స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరకు 10 అయింది టైము. ఒక్క అమ్మాయి మంచి ఫిగర్ కూడా దొరకదు అక్కడ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, అమ్మాయిలు హైదరాబాద్ లో కరువైపోయారు.
ఈ అమ్మ జీవితం ఎవడి బాధ ఆడదే. సెట్ చేసుకుందాం అనుకున్నా ఈడు. ఆయన. ఎవరో set అవ్వదు. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. అంటే దీని ఎవ్వరే మా కోసం, మా తోడు కోసం, మా కాదు. సేఫ్టీ కోసం రాలేదా? ఓకే, అది పొద్దు నుంచి బిర్యానీ కూడా పెట్టింది. వేస్ట్, చాలా వేస్ట్. నేను చాలా గొప్ప గొప్పగా చెప్పేసాను. తమ్ముళ్ళు ఉన్నారే ఫిగర్ల కోసమే, అక్కల కోసం రారంటండి. వీడియో అయిపోయిందిలే, సబ్స్క్రైబ్ చేసుకో.